నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 944 రోజులైందండి. ఈ రోజు 945వ రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందం పొందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 945వ రోజు, అంటే 2023 అక్టోబర్ 4వ తేదీ బుధవారం. శ్రీమద్ భగవద్గీతలో అసుర సంపదపై విజయం, అసుర సంపదపై విజయం, రాక్షస గుణాలు పూర్తిగా విడిచిపెట్టి పరిపూర్ణుడిగా జీవించడానికి ఏం చేయాలని తెలుసుకునేటువంటి రోజు ఈరోజు. అంటే 945వ రోజు. మరి పరిపూర్ణుడు ఎలా ఉంటాడో తెలుసుకునేటువంటి కృష్ణదేశికుల 53వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో
నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నేనీవనని మహాత్మునికి ఈ నిగమాగమ విచారము ఇష్టతియౌనా, నేనీవని ఈ పల్కే నా నీకే ఇష్టతౌర నానాయన్నా. అంటే ఈరోజు పరిపూర్ణుడు ఈరోజు టాపిక్ అండి. పరిపూర్ణుడు అంటే అసుర సంపదపై విజయం సాధించినవాడు. అక్కడ ఈరోజు భగవద్గీతలో టాపిక్ ఏంటంటే అసుర సంపదపై 26 సుగుణాలని, అచల పరిపూర్ణుడి సుగుణాలు 26 చెప్పి, దాని తర్వాత దంభో దర్పో అభిమానశ్చ నుంచి రాక్షస గుణాలను వర్ణించి, ఆ రాక్షస గుణాలతో ఎలా పతనమైపోతారో తెలియజేసి, అక్కడ మామూలుగా ఏదైనా పొందడం అంటే అది తన సొంతం చేసుకోవడం అనుకుంటారండి. చాలా ముఖ్యమైన పాయింట్ గమనించండి. ఒక రాజ్యం పైన దండెత్తితే ఆ రాజ్యం మీద ఇతనికి అధికారం వస్తుంది. దాన్ని విజయం అంటారు భౌతికంగా. ఇద్దరు చదరంగం ఆడితే గెలిస్తే ఓడిపోయిన వాడి పైన గెలిచిన వాడికి ఆధిపత్యం ఉంటది. ఇతను గెలిచాడు అని భావిస్తాం. అది భౌతిక విజయం. ఇది అంతరంగిక విజయము. ఓకే, ఎవరికి వారు పొందేటట్టు అంతరంగంగా పొందే విజయం. అవును, పొందడం అంటే ఇక్కడ అర్థం చెప్తాను అని చెప్పాల్సింది అంతే. మీరు అంతరంగంగా పొందడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, అసుర సంపదపై విజయము అంటే ఏమొస్తుంది చెప్పండి. అసుర సంపదపై విజయం అంటే చెడ్డ గుణాలని సొంతం చేసుకోవడం కాదు కదా. కాదు. మరి అసుర సంపదపై విజయం అంటే అర్థం ఏంటి? అంటే జయించడం, అరిషడ్ వర్గాలను జయించడం. అవును, జయించడం అంటే అర్థం ఏంటి? జయించడం అంటే ఆటి ప్లేస్ లో ఈ యొక్క సద్గుణాలని రీప్లేస్ చేయదు. సరే, ఓకే. ఇప్పుడు దైవాసుర సంపత్ విభాగ యోగంలో మొదట చెప్పింది దైవీ గుణాలు. అవి ఆల్రెడీ ఈజ్ దేర్. అవి ఆల్రెడీ ఉన్నాయి. వాల్యూస్ అనేటివి ఉన్నాయండి. గుర్తించి నిర్వర్తించాలి అంతే మనం. ఎప్పుడైతే నాలో దైవీ గుణాలని గుర్తించానో, ఎప్పటికీ శాశ్వతమై ఉన్నటువంటి వాల్యూస్ ఎప్పుడైతే గుర్తించానో, ఆటోమేటిక్ గా నాలో ఉండే భ్రాంతి అయినటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలంతా పోతాయి. అదే విజయం. అంటే వదులుకోవడమే విజయం అని చెప్పదలుచుకున్నా నేను మీకు. వదులుకోవడం చక్కగా ఉంది. ఓకే, వదిలిన వాడే ఈయన. ఇప్పుడు కృష్ణ ప్రభు చెప్పారు ఆయన. ఆ విధంగా వదిలిన వాడు అంటే అప్పుడు అతను ఉన్నాయా అని అంటారు. లేదండి, కామము అనేది, కోరిక అనేది వీడు కేవలం భ్రాంతి చెందిందేనండి. కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా వీడు భ్రాంతి చెంది భ్రమపడి దాంట్లోకి వెళ్ళాడే తప్ప, వీడు దాన్ని అనుసరించాడే తప్ప ఇప్పుడు వదిలేసింది ఏడుంది. నాకేమని చెప్పండి. వదలడం అంటే అర్థం ఏంటి అంటే వాడి దగ్గర ఉండేదని కాదు. అది లేనిది లేదని లేని పూజారి వెంకటేశానికి తెలిస్తే ఉండేదే ఆయన అవుతాడు, కొత్తగా అయ్యేది కాదు కదా అది. లేని గుణాలు లేనిదని కావూరి నాగేశ్వర ప్రసాద్కి తెలిస్తే మోక్షం ఎదిరించి ఆయనకి ఇయ్యాలనా? లేదు. అంతే.
అసలు మోక్షం ఎవరు ఇంకోళ్ళకి ఇవ్వలేరు. అది వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఉమ్, అట్లా తల్లిదండ్రులాగా ఈ గురువు కూడా శారీరకంగా నిమిత్త కారణం. ఉమ్, శారీరకంగా గురువు శిష్యుడికి నిమిత్త కారణం. ఉమ్, కానీ ప్రవర్తన పరంగా ప్రత్యక్ష ప్రమాణం. ఉమ్, ఆయన ఇప్పుడు కనిపిస్తుంటాడు మనకి. ఇప్పుడు ఇడ ఉమ్, ఎవరైనా చూడాలి. ఇప్పుడు మీరు కృష్ణ ప్రభువులను మీరు చూడొచ్చు. ఉమ్, చూడటం అంటే ఏంటో వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలు చూస్తున్నారు. ఉమ్, వాళ్ళతో పాటు మన ఇద్దరు కూడా చూడాలి. ఉమ్, చూడండి, నీవు అనని మహాత్మునికి అంటే అతను ద్వంద్వరహితుడు అని అర్థమైపోలే. ఉమ్, నాయన్న, అది నాయన అనేదని ఒక నావత్తిచ్చాడు ఇవాళ. ఉమ్, నాయన్న, చూడన్న బాబు విను, నేను నీవు అనేటటువంటి ద్వంద్వ భావము లేనటువంటి వాడిని మహాత్ముడు అంటున్నారండి. ఉమ్, అంతేలే. నేనని నీవని ద్వంద్వం లేనివాడు మహాత్ముడు అంటారు. పరిపూర్ణుడు అయిపోయింది. అది అతనికి కి అంటే అతనికి అని అర్థం. ఉమ్, నేనీవనని మహాత్మునికి ఆ కి ఈ పక్క కలుపుకొని ఉమ్, గుడిదీర్ఘాన్ని సపరేట్ పెడితే ఉమ్, ఈ ఈలో ఈ 4 అక్షరం ఉమ్, ఇది ఎరుక. ఇప్పుడు మనం చేస్తా ఉండేటువంటి జ్ఞానయజ్ఞం అంతా లేని దాంట్లో. ఉమ్, పరిపూర్ణంలో లేని ఈ జ్ఞానయజ్ఞము ఉమ్, ప్రత్యక్ష శ్రోతలకి అవసరము లేదు. అదేలేండి. ఏం అవసరమే లేదు. ఉమ్, చూడండి, నేనీవనని మహాత్మునికి అంటే పరిపూర్ణుడికి ఉమ్, ఈ నిగమాగమ విచారము, ఈ అదే కదా తిప్పి తిప్పి ఏమని ఆగమ నిగమోపనిషత్ సాగరమావల తేలిన సారము అని అప్పుడే చెప్పేశారు. ప్రారంభంలో కంప్లీట్ అయిపోయింది. 15 అధ్యాయాలు. ప్రాప్తి అనేది వచ్చేసింది. ఉమ్, పురుషోత్తమ ప్రాప్తి, నువ్వే పురుషోత్తముడు అని తెలిసిపోయింది. ఉమ్, ఇంకా కూడా ఈ నిగమ ఆగమ ఎన్నిసార్లు చెప్పినా, నిగమ అంటే వేదాలు, ఆగమ అంటే ఆగమం అంటే ఆగమ శాస్త్రాలు గుర్తున్నాయా? దేవాలయం సంబంధమైనటువంటి నాలెడ్జ్. ఎన్నిసార్లు చెప్పినా ఇదే కదా తిప్పి తిప్పి. నిగమ అంటే వేదాలు, ఆగమము అంటే దేవాలయ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రాలు, ఉమ్, ఉపనిషత్తులు, ఇవే కదా తిప్పి తిప్పి. ఉమ్, కాబట్టి విచారించే వాడిని విడిచిపెట్టి ఉండేటటువంటి ఆయన మోక్ష స్వరూపుడు, పొందినవాడు కాదు. ఉమ్, ఎక్కడి నుంచైనా పొందినాను అనే ఫీలింగ్ ఉంటే అది ఎప్పుడైనా పోయేదై ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఊరు నేను పొందిన అనే ఫీలింగే అది ఎరుక. ఉమ్, పొందడమే కాదు, ఇది ఉమ్, తెలియడం, ఉమ్, జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. ఉమ్, లేని దాన్ని మాత్రమే పొందినట్లు ఫీల్ అవుతారు. ఉమ్, ఉన్నదాన్ని పొందినట్లు ఫీల్ అయిన వాడు వాడికి తెలియనట్టే. ఉమ్, ఏం డౌట్ లేదు దీంట్లో. ఆ, ఉండేది ఎప్పుడు ఉంది, దాన్ని నువ్వు పొందేదిలే. ఉమ్, ఉన్న పరిపూర్ణ ఉన్నట్టు తెలిస్తే లేని పూజారి వెంకటేశ్వరం లేదని తెలిసిపోతుంది. అప్పుడు వాడికి కర్తాడు ఉన్నాడు. ఇంకా అవునండి. కర్త లేకపోతే వాడి కర్మ ఎవరికి ఆపాదిస్తావు నువ్వా? అవును. అయిపోయింది అంతే. ఉమ్, ఇటువంటి నేను నీవు అనే ద్వంద్వాన్ని వదిలిపెట్టేసినటువంటి పరిపూర్ణుడికే ఈ నిగమ ఆగమ వేదాలు గాని, శాస్త్రాలు గాని, ఉపనిషత్తులు గాని, జ్ఞానకాండ గాని, కర్మకాండ గాని ఇష్టమవుతాయంటారా? అవసరం ఉంది కథంతా. లేదు. అన్ని విచారించేసి జ్వరం వచ్చి, జ్వరం కూడా బాగా అయిపోయి, అంతా అయిపోయి హాయిగా ఉండేటువంటి మీకు, మీరు ఎవరన్నా మీ ఇంటికాడికి వచ్చి ఏమండి నన్ను మా గురువు చేశారండి అంటే నవ్వుకుంటారు అంతే. మీరు మీ ఇంటికి వచ్చి దగ్గర అయిపోతుంది 1116 రోజులు జ్ఞానయజ్ఞం అయిపోయింది అనుకోండి, పిలుస్తున్నారులే. ఏంటండి అదేదో సెల్లులో మీరు ఏదో వింటే అది మీకు ఏం పనికి రాదండి. నేను ప్రత్యక్ష ప్రమాణం అండి గురువు అంటే. ఆయన చెప్పినాడు కదా సెల్లులో, నేను మీకు కనిపిస్తున్నాను కదా, మా గురువు పలానా నన్ను గురువు చేసి నిన్ను కూడా గురువుని చేస్తాను రా అని పిలిచినారు అనుకో, మీరు ఒక నవ్వున ఊరుకుంటారు అంతే. అంతే. నో డౌట్. అంతేనా లేదా? అంతేనండి. పొరపాటున అంతే. అట్లా ఇప్పుడు నేను నీవని పలుకుతున్నాడు. నేను నీవని పలికే ఈ నేను నీవనే గుర్తుతో మాట్లాడుతున్నాడు. ఈయనకేం తెలీదు, వీడికి తెలియదని మనం చెప్పకూడదు అని మనసులో అనుకుంటారు. అంతేగాని నాయన బాబు నీకేం తెలియదు నువ్వు పోని మీరు అనరు అతన్ని.
నీకేం తెలియదు అనే మాట మీరు చెప్పలేరు. ఉమ్, ఎందుకని ప్రత్యక్షంగా వానికి ఏం తెలియకపోయినా వాడిని కూడా మీరు పరిపూర్ణుడుగానే చూస్తారు. ఉమ్, అతనికి ఏమీ తెలియకపోయినప్పటికీ మీలో అతనిని ఆ తెలియనితనాన్ని చూసేవాడు మీలో నాగేశ్వర ప్రసాద్ లేరు. ఉమ్, మీకు అది క్లారిటీగా చెప్తాను చూడండి. ఉమ్, ఎవరో వాళ్ళ పేరు వద్దు కానీ చెప్పిన వాళ్ళ గురించి చెప్తాను మీకు. ఉమ్, ధర్మవరం అరుంధతి రామకృష్ణ గారి దగ్గరికి ఒకరు వచ్చారండి. ఉమ్, వచ్చి ఈ మాట అన్నారండి, ఉమ్, అమ్మా మీకు ఇంతకు ముందు ఏదో నిర్మలాంబ ఏదో దీక్ష ఇచ్చారు కదా, ఉమ్, ఆవిడకేం తెలియదు, ఉమ్, ఆవిడ కూడా మా దగ్గర తీసుకున్నది కదా, ఉమ్, మీ గురువు గారు అయినటువంటి రాధా రుక్మిణి కూడా మా దగ్గర తీసుకోండి. ఇది ఉమ్, ఆవిడ మీకు పూర్తిగా చెప్పకనే చనిపోయింది అది. ఉమ్, కాబట్టి ఆవిడ ఇచ్చిన బోధాధికారం మీకు పనికిరాదు. ఉమ్, ఆవిడ మా దగ్గర తీసుకుంది కాబట్టి మీరు కూడా మా దగ్గర వచ్చి గురు పూజ పెట్టి ఒక 10,000 ఖర్చు పెట్టి మా పూజ అంతా అయిన తర్వాత మా దగ్గర బోధాధికారం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక పేరు ఇస్తాం అది తీసుకున్నారనుకో, ఉమ్, అప్పుడు మీకు అక్కడ వంశవృక్షం అనేది ఉందండి. శివరామ దీక్ష సాంప్రదాయంలో ఒక వంశవృక్షం అనేది ఉండదు. ఈ కొమ్మకి వీళ్ళు వాళ్ళ శిష్యులు వాళ్ళని ఉంది కదా, ఉమ్, అప్పుడు మీరు మా శిష్యులు అనే విషయం అక్కడ మేము రాసి పంపిస్తాం, మీ ఫోటో ఇచ్చి పంపిస్తాం. ఉమ్, అప్పుడు మీ పేరు అందులో వచ్చేసింది అనుకోండి, ఉమ్, అప్పుడు మీరు గురువు అయినట్టు. ఇంకా మీరు గురువు కాలేదు, నేను చేస్తాను రా అని పిలిచిరండి. ఉమ్, ఈవిడేం చెప్పారు, పోపోయా మాకంతా చెప్పేసిపోయినారు కానీ నువ్వేం పేరు నన్ను చేయబడలేదు, చక్కని మాట. పోపోయా నాకు నువ్వేం చెప్పి చేసే అవసరం లేదండి. కాదు, ఆవిడ అంతా అయిపోయి ఇంకా నాకేంద్ర ఏం అవసరం లేదని పోయి బొమ్మను కూర్చొని ఉంటే ఉమ్, మళ్ళీ పోయి కొత్తగా ఆవిడకి బోధాధికారం ఇస్తారంటుందండి. మనకెందుకు? ఏం పని అది అంత. ఉమ్, కాబట్టి నీకే ఇష్టతవును ఇది దాన్ని నన్ను గురువు చేసినాడు నేను ఇంకొకరిని గురువు చేస్తాను అనేవాడు ద్వంద్వ స్వరూపుడు కదండి. అవును. అటువంటి వాడికే ఈ విషయాలంతా ఇష్టమవుతాయి. కానీ ఉమ్, తాను లేకుండా ఉండేవాడికి ఈ జ్ఞాన యజ్ఞంతో పనే లేదు. ఊరికే వాళ్ళ టైం గడుస్తుంది కాబట్టి ఇది వింటున్నారు అంతే. ఆల్రెడీ పరిపూర్ణులు కాకపోతే దీన్ని గంట సేపు వినలేరండి అసలు. అవును. ఎందుకు వినలేరో అది కూడా చెప్తాడు. ఉమ్, నేనేమైనా ఇప్పుడు ఇంటా ఉండేటువంటి వాళ్ళకి మీకు అది వచ్చేస్తుంది ప్రయోజనం వచ్చేస్తుంది అని చెప్పడం లేదు. అవును. నేనేమి కోరడం లేదు, వాళ్ళకి నేనేమి ఇవ్వడం లేదు. ఉమ్, దీంట్లో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక భౌతికమైన ప్రయోజనాలు లేవు. ఉమ్, అయినా 3 సార్లు లింకు మార్చి రహస్యంగా చెప్తా ఉంటే కూడా దీనిలో ఇంకా 39 మంది వింటున్నారంటే వాళ్ళని ఎవరినైనా మనం పిలిచినామా? లేదు. అంటే అర్థం ఏంటి, వాళ్ళంతా పరిపూర్ణులే, కొత్తగా ఇప్పుడు అవ్వాల్సిన పని లేదు. ఉమ్, వాళ్ళంతా పరిపూర్ణులే. అటువంటి వారికి కొత్తగా ఇంకొక రోజు పిలిస్తే నేను గురువుని చేస్తావరా అంటే మళ్ళీ కొత్తగా వాళ్ళు పోయి సాంఖ్యము తారకం మనసు నేర్చుకుంటారా? లేదు. 100 రోజులుగా వినేసి పురుషోత్తమ ప్రాప్తి అని 15వ అధ్యాయంలో స్పష్టంగా అచల పరిపూర్ణత అపరోక్షం అయిపోయిన తర్వాత ఉన్న పరిపూర్ణం ఎంతగా ఉంది, లేనే లేదని స్పష్టంగా లేని దానికి తెలిసిపోయే వాళ్ళు లేకుండా అస్పర్శ యోగంతో జీవిస్తూ నామమాత్రంగా జ్ఞాన యజ్ఞంలో వింటుంటే అటువంటి పరిపూర్ణుడికి కొత్తగా ఇంక మీదట నేను నేర్పిస్తాను అంటే నేర్చుకునేవాడు ఆడు ఉండాలి కదా. మీరు నేర్పించాలంటే వాళ్ళు నేర్చుకునే వాళ్ళు లేరు. నీకు తెలియదని కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే నిన్ను కూడా పరిపూర్ణుడుగానే చూస్తాడు వాళ్ళు. దీనికి ప్రూఫ్ ఏంటంటే విదురుడు ధృతరాష్ట్రుడిని కూడా పరిపూర్ణుడుగానే భావించాడు. కానీ ధృతరాష్ట్రుడికి ఎక్కలేదంతే. కాబట్టి శాస్త్రము అంటే శాసించేదని అర్థం అండి. శాస్త్రము అంటే శాసించేది. నిగమాగమ విచారం అంతా శాస్త్రం అండి. వేదాలు ఉపనిషత్తులంతా శాస్త్రం అండి. ఇక్కడ రాశారు శాస్త్రం అంటే రక్షించేది. తప్పు అండి. శాస్త్రం రక్షించేది ఏముంది? శాస్త్రం కాగితాలు అంతే. గురువు రక్షించాలా అంతే. శాస్త్రం రక్షిస్తుంటే తప్పు కదా. శాస్త్రం చేసిన గురువు రక్షించాలి. దీనికి గురుగీత ప్రమాణం. నాకు ప్రమాణం ఏంటి? త్రిమూర్తులు కోపిస్తే కూడా గురువు రక్షిస్తాడు. గురువు కోపిస్తే త్రిమూర్తులు రక్షించలేరు. ఇది గురుగీత చెప్పుంటే మనం మాత్రం శాస్త్రం అనగా శాసించి రక్షించేదని రాసేస్తే తప్పు అవుతుందండి. కాబట్టి శాస్త్రం అంటే శాస్త్రిస్తుంది. లా పుస్తకంలో లా ఉండదు.
కోర్టులో ఆ పుస్తకంలో ఉండే దాన్ని అనుసరించి వీని ప్రవర్తనను అప్లై చేసి దానికి శిక్ష విధిస్తే భౌతికంగా వాడు శిక్ష అనుభవిస్తాడు. అది అవును. అది పుస్తకంలో ఏముంటది ఎవరికి చదివిన తర్వాత ఇతని మానసికంగా ఇతను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవును. కాబట్టి అట్లా శాస్త్రము అంటే అర్థం ఏంటి అంటే శాసించేది అని అర్థం. అందులో చదివితే ఓహో ఇలా నడుచుకోవాలని అర్థమైపోతుంది. కానీ అలా నడుచుకుంటున్నటువంటి సద్గురుమూర్తి ద్వారా మాత్రమే ఆచరణ యోగ్యుడు. చాలా ఇంపార్టెంట్ అండి ఆచరణ. ఇప్పుడు రాబోతుంది ఇదే పదాలే ఇప్పుడు రాబోయే శ్లోకంలో వచ్చేది. అది ఎట్లా కుదిరిందో నాకు తెలియదు వీళ్ళిద్దరికి. ఇప్పుడు ఇక్కడ చెప్పే పదాలే వస్తాయి మళ్ళీ ఇప్పుడు భగవద్గీతలో కూడా. వీళ్ళు కృష్ణ ప్రభువులు కృష్ణ పరమాత్మ ఇద్దరు వచ్చి ఇక్కడ జాయింట్ అయ్యారు. ఎట్లా కుదిరిందో నాకు తెలియదు కాంబినేషన్. చూడండి, శాస్త్రము అంటే కేవలం శాసిస్తుంది. శాస్త్రంలో ఉండేదని ఆల్రెడీ గురు పరంపరలో ఒక భౌతిక దేహంతో, ఒక శూన్య దేహంతో, ఒక కర్మ శరీరంతో కర్తృత్వ రహితుడై ప్రవర్తిస్తున్నటువంటి సద్గురుమూర్తియే తన ఆచరణ ద్వారా ప్రభావితం చేసి తనను ఆశ్రయించినటువంటి శిష్యుని రక్షిస్తాడు. నేను రక్షిస్తానని ఎవరికి చెప్పడు ఆయన. అట్లా అస్పర్శ యోగంతో ఉండేటువంటి సద్గురుమూర్తికి నీకు కర్మకాండకు ఉపాసన కాండకు సంబంధించినటువంటి శాస్త్రాలు వర్ణాశ్రమ ధర్మాలు అంత అవసరమా? ఆల్రెడీ ఆయన పాటిస్తున్నాడు. ఆల్రెడీ అస్పర్శ యోగం పాటిస్తున్నాడు ఆయన. కాబట్టి కొత్తగా పూజారి వెంకటేశం గాని, నేను అంటే పూజారి వెంకటేశం, నువ్వు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్, నీవు ఆనని మహాత్ముడు. మన ఇద్దరి మధ్య తేడా చూడకుండా ఉండేవాడు మన ఇద్దరిలోనే ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. నేను నీవు అనేది రెండు అండి. ఈ రెండింటికి అతీతమైన వాడు మన ఇద్దరికి దూరంగా ఉన్నాడా? మనలో కూడా ఉన్నాడా? మనలోనే ఉండేటప్పుడు ఆయనకు మనం పోయి చెప్పేది ఏంటండి? యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. 6వ అధ్యాయం 30 అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే నన్ను పరిపూర్ణుడుగా తెలుసుకున్నాడో, నన్ను అనేది పరిపూర్ణుడే మనకు ప్రమాణంగా భావించాలండి. అంటే ఎందుకంటే గీతలో చెప్పబడింది కనుక, వేద వ్యాసుల వారు రాశాడు కనుక ఆ నన్ను అనే మాటకు పరమేశ్వరుడు అని అర్థం. అది వ్యాసుని గాని కృష్ణుని గాని కర్తగా పెట్టకూడదు అన్నమాట. సరే, డైరెక్ట్ సద్గురువుకి ఆపాదించాలి ఆ నన్ను అనే పదాన్ని. అప్పుడు సరిపోతుంది. చూడండి, నన్ను పరిపూర్ణుడుగా చూసేటువంటి వాడు, అంతటా పరిపూర్ణంగానే చూస్తున్నటువంటి వాడు నాకు కనపడకుండా పోవడం ఏంటండి? కనిపిస్తాడు అనరు. వాడు నాకు కనపడకుండా పోవడం ఏంటండి? వాడికి నేను కనపడకుండా పోవడం ఏంటండి? బాగా గమనించి ఎట్లుండ చూడండి. పరిపూర్ణుడికి పరిపూర్ణం కనపడకుండా పోవడమా? పరిపూర్ణుడికి పరిపూర్ణము ప్రత్యక్ష ప్రమాణము అనుభవం. పరిపూర్ణుడికి పరిపూర్ణం అనుభవమే కనుక అతను స్వతసిద్ధుడు, ద్వంద్వాతీతుడు. జన్మ పరంపరలకు కారణమై ఉన్నటువంటి ధ్యాస వాసన అతని దగ్గర లేదు. అతను పుట్టని వాడని తెలుసుకున్నాడు. మీకు అది ఎలా తెలుసుకున్నాడు అనే దానికి మొన్న పెట్టాను పోస్ట్. ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు పెట్టిన పోస్ట్ పెట్టాను, చూశారు మీరు? బాగా గమనించండి. మొదట తాను అజ్ఞాని అనుకున్నాడు, తర్వాత గురువు దగ్గరకు పోయినాక జ్ఞాని అనుకున్నాడు. బోధాధికారం పొందిన తర్వాత బోధిస్తూ 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 తానే సదా పరిపూర్ణుడని తెలుసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మూడిట్లోనూ ఆయనే ఉన్నాడా లేదా? అంటే ఎప్పుడైతే ఈ విషయం సూచన అయిందో అప్పుడు ఇంకా అజ్ఞానిగా ఉండడు, జ్ఞానిగా ఉండడు, మరి నేనుగా ఉండడు, నువ్వుగా ఉండడు, ద్వంద్వంగా ఉండడు, ద్వంద్వాతీతుడుగా తాను ఉంటాడు అంతే. అతను నేనని పలకడు, నేను ప్రత్యేకం అని చెప్పడు, ప్రపంచానికి నేను ప్రత్యేకం అని చెప్పడు ఆయన. అప్పుడు రెండు వచ్చేస్తాయి మళ్ళీ. నేను నువ్వు అనేటువంటి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి ఎరుక ప్రపంచానికి సంబంధించినటువంటి వాసన ఏ కోశాన లేనప్పుడు ఆయన పరిపూర్ణుడుగానే ఉంటాడు. అందులో ఉండే ఎరుకను
ఏమైంటాడు ఆయన? లేని ఎరుక లేనిదని స్పష్టంగా తెలిసి ఉంటాడు. వదిలేదేముంది ఈడ? ఉమ్, దుర్గుణాలంతా వదలడం అంటే అర్థం ఏంటంటే అది లేదని తెలియడమే కదా. అవును. రీఫిల్ అయిపోతే పెన్ ఇసిరి పడేస్తాం కదా, మరి పడేయాలన్న దాన్ని ఏమైనా వస్తువు అది? అదేనండి. ఉమ్, భ్రాంతి రహితం బట్టబయలండి. ఉమ్, భ్రాంతి రహితం బట్టబయలేనండి. కాబట్టి ఈ విధంగా స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణంలో తనకు స్థానము గాని మూలము గాని లేనే లేదనే భావం దృఢమైనటువంటి వారికి ఉమ్, శాస్త్ర విధిని అనుసరించి మనం చెప్పాల్సిన పనులు ఏమి ఉండవు అతనికి. అతను అదే అయి ఉండి పరిపూర్ణ స్వరూపుడై ఉన్నాడు. ఉమ్, ఎందుకంటే ఆయన భ్రాంతి రహిత విధానంలో కర్తృత్వరహిత కర్మాచరణతో మనలాగా అన్ని పనులు వృత్తులు చేస్తున్నప్పటికీ ఆయన ఉద్యోగాన్ని గాని వృత్తిని గాని, ఆయన చెప్పులు కుట్టే వృత్తి అనుకో చెప్పులు కుడుతూనే ఉంటాడు. ఉమ్, ఆయన టీచర్ అనుకో బోధిస్తూ ఉంటాడు. ఉమ్, చెఫ్ వంట మనిషికి ఆయన వంట చేస్తూ ఉంటాడు. ఉమ్, అంత మాత్రం చేత ఆయన ఆ పనికి ఆపాదించి చూసేవాడే ఎరుక. అదేనండి. ఉమ్, కాబట్టి ఆ నేను నీవు అనే ద్వంద్వాన్ని విడిచినటువంటి ద్వంద్వాతీతుడికి మన ఈ చర్చ విచారము అంతా అవసరం లేదు ఉమ్, అని మన ఇద్దరికి మాత్రం అవసరమే. ఉమ్, ఎందుకంటే మనం ఇంకా పరిపూర్ణులు కాలేదనుకుంటున్నాం కనుక ఉమ్, అది విషయం. కాబట్టి అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణుడిని ప్రత్యక్ష ప్రమాణంగా చూపించినటువంటి కృష్ణ ప్రభువులు పరిపూర్ణుడే. ఉమ్, మనకు పరిపూర్ణుడు చూపించిన ఆయన పరిపూర్ణుడు కాకుండా పోతాడా? అవును. కాబట్టి రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే కృష్ణ ప్రభు, ఇది కలియుగంలో కృష్ణ ప్రభువుగా చెప్పాడు మనకు. ఉమ్, ఇదే కృష్ణ ప్రభువు దీనికి ముందటి ద్వాపర యుగంలో ఇదే విషయాన్ని ఆయన అర్జునుడికి కృష్ణ పరమాత్ముడిగా ఎలా చెప్పాడో 22 శ్లోకం 22 ఉమ్, ఉమ్, దైవాసుర సంపత్తి విభాగ యోగం శ్లోకం నెంబర్ 22. ఉమ్, మనకు నిన్న ప్రతిపదార్థం అయిందా? ఉమ్, చూడండి, ఈ యొక్క అసురి గుణాలనంతా ఒక్కటిగా చేర్చి 3గా చెప్పారు. ఉమ్, అసుర సంపద అంతా కలిపి నరకము అంటే జనన మరణ సంబంధ నరకమునకు ఒక కేంద్రం నుంచి వెళుతున్నటువంటి 3 రోడ్లు 3 బాటలుగా ఉన్నాయి. ఉమ్, వివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. ఆ 3 పేర్లు కామ క్రోధ తథా లోభ. తస్మాత్ ఈ కారణం చేత ఈ మూడిటిని ఎవరైతే విడిచిపెడుతున్నాడో ఉమ్, వాడు ఈ మూడిటిని అంటే వదులుకోవడం, ఇక్కడ మోక్షం ఉమ్, మోక్షం పొందడం అని అంటూ ఉంటారే, ఉమ్, ఆ మూడింటిని వదిలేసినటువంటి వాడిని గురించి అసుర సంపదపై విజయం ఈరోజు టాపిక్. ఉమ్, ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. తతః అంటే ఇక్కడ తస్మాత్ అని అర్థం. ఉమ్, ఈ కారణం చేత, ఉమ్, ఈ కారణం చేత ఇతను పరిపూర్ణుడు అవుతున్నాడు. ఇతను అంటే ఎవరు? పాటించిన వాడు. ఉమ్, చూడండి, కౌంతేయ, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఉమ్, ఏతైహి త్రిభిహి మొదటి లైన్ లాస్ట్ లో త్రిభిహి ఉమ్, నరక ద్వారములైనటువంటి కామక్రోధ లోభములనే 3 నుండి ఉమ్, విముక్త బయటికి వచ్చాడయ్యా. ఉమ్, ముక్త అంటే వచ్చాడు, ఆ, ముక్త అంటే విడువబడ్డాడండి. ఉమ్, విముక్త అంటే ఇంకెప్పుడు దాని లోపలికి పోడని అర్థం. అది వాడు. ఉమ్, విముక్త అంటే అది అర్థం. అది. అంటే కామ క్రోధ లోభము అనేటువంటి 3 అభిప్రాయం నుండి ఆ 3 యొక్క త్రిపుటి నుండి త్రిపుటి రహితుడైపోయినాడు. ఉమ్, త్రిపుటి రహితుడైనాడని అర్థం. ఉమ్, ముక్తుడవుట అంటే ఇక్కడ బయట వచ్చినాడని వస్తుంది, ఉమ్, కానీ విశేషంగా ముక్తుడైనాడు. ఉమ్, ఎందుకు తెలుసా? ఉమ్, ఈ శ్లోకాన్ని మాత్రమే కదా ఆయన నేర్చుకోండి. ఇప్పుడు ఉమ్, మొత్తం 945 రోజులుగా 15 అధ్యాయాలు పూర్తి చేసుకుని 16వ అధ్యాయం కూడా అయిపోతా ఉంది కనుక ఉమ్, విముక్త. మళ్ళీ అతను బంధము మోక్షము అనే పదాలు అతనికి అవసరం లేదు. ఇంకా ఉమ్, అతను ఆత్మనః తనకు తానే, ఉమ్, శ్రేయ మోక్ష స్వరూపుడు, ఉమ్, తనకు తానే మోక్ష స్వరూపుడు. గురువాక్యాన్ని పాటించేశాడు. ఉమ్,
గురువాక్యం సఫలమైంది, అతనికి విధిరాత విఫలమైంది. ఉమ్, విధిరాత అంటే జన్మ జన్మలకి పనికి వచ్చేటువంటి బ్రహ్మ. ఆ, అతని పని ఏం పని? జన్మ జన్మలకు పనికి వచ్చేటువంటి భ్రాంతి సహిత బ్రహ్మకు ఏం పని? పుట్టిస్తూనే ఉంటాడు. అవును. ఆ బ్రహ్మ తర్వాత విష్ణు తర్వాత మహేశ్వరుడు సృష్టి స్థితి లయము అనేటువంటి త్రిపుటి నుంచి ఆయన శాశ్వతంగా బయటకు వచ్చేసింది. ఉమ్, అంటే ఇంతకు ఎంత వ్యతిరేకం చూడండి. నిన్నటి వరకు చెప్పినటువంటి ప్రబోధకు ఈ రోజుకి పూర్తి భిన్నం అయిపోలే. ఉమ్, ఉమ్, ఎంత clarity చూడండి. అంటే అక్కడ ఏం చెప్పారంటే అశాశ్వతమైన జనన మరణాలలో శాశ్వతంగా పడేస్తాను జాగ్రత్త అని నిన్నటి వరకు చెప్పారు. ఉమ్, ఇవాళ ఏం చెప్తున్నారంటే చూడండి, అశాశ్వతమైన జనన మరణాల నుంచి శాశ్వతంగా బయటపడిపోతాడు. ఉమ్, పదాలు అవే. ఉమ్, మళ్ళీ చూడండి, అశాశ్వతమైన జనన మరణాల్లో శాశ్వతంగా పడేస్తాను జాగ్రత్త వెళ్ళి. ఆ, అది ఈ రోజు ఏమంటున్నాడు? ఎవరైతే ఈ మూడిటి నుంచి బయటకు వస్తున్నాడో ఉమ్, అతను అశాశ్వతమైన జనన మరణాల నుంచి శాశ్వతంగా బయటకు వచ్చేస్తా ఉన్నాడు. ఉమ్, పదాలు అవే కదా చూడండి. ఉమ్, అంటే ముక్త కాదు విముక్త. ఆత్మన అంటే తనకు తానుగా, ఉమ్, శ్రేయ తనకు తానుగా పరిపూర్ణుడుగా తెలియబడ్డాడు. ఉమ్, కాబట్టి అతను ఇంకా ఆచరిస్తాడు. ఉమ్, ఏం ఆచరిస్తాడు చెప్పేదే? ఏం ఆచరిస్తాడు చెప్పండి? అస్పర్శ యోగం ఆచరిస్తాడు. అది అస్పర్శం ఆచరిస్తాడు. అంతేనండి. ఉమ్, తతః తతో యాతి పరాం గతిం. తతః ఈ కారణం చేత అస్పర్శ యోగం ఆచరిస్తున్నందువల్ల అతను యాడికి పోతాడంటే పరాం పరిపూర్ణుడుగా. యాతి అంటే పొందును అనేది వాక్య పూరణ కోసం, శ్లోకాన్ని పూరించడం కోసం రాస్తారండి. ఉమ్, యాతి అంటే పరిపూర్ణాన్ని పొందుతాడు, పరమాత్మను పొందుతాడు, కలిసిపోతాడు అనేది కాదు. ఉమ్, చెప్తాను డైరెక్ట్. దీనికి 4వ అధ్యాయం 9వ శ్లోకంలో ఉండదండి ఇదే మాట. ఉమ్, 4వ అధ్యాయం 9వ శ్లోకంలో చెప్తారు చూడండి. యాతి అంటే మామేతి అని అర్థం. ఉమ్, అతను ఎప్పుడైతే జన్మ కర్మచ మే దివ్యం, ఇక్కడ భగవంతుని నేరుగా వినండి. అంటే డైరెక్ట్ గురువు నుంచి మీరే వినండి నేరుగా, మనమంతా లేదాడా. ఉమ్, జన్మ కర్మచ మే దివ్యం, నా జన్మ దివ్యమని, నా కర్మ దివ్యమని ఎవరైతే తెలుసుకుంటున్నారో ఉమ్, తత్వతః, ఇంపార్టెంట్, తత్వరీతిగా ఉన్నది గురుడన్నది, నే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది. ఇది తత్వరీతిగా తెలియడం. ఉమ్, పూజారి వెంకటేశం అనేవాడు ప్రత్యేకంగా లేడు. ఉమ్, ఇది తత్వరీతిగా తెలియడం. అట్లా తత్వరీతిగా ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఉమ్, అతని ప్రవర్తన అస్పర్శ యోగం అయిపోతుంది. ఆ, అతను త్యక్వా దేహం, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, ఇప్పుడు చూడండి జీవించి ఉండేటువంటి ముక్తుని గురించి చెప్తాడు ఇది. అవును. త్యక్వా దేహం, జీవించి ఉన్నటువంటి ఈ దేహంతోనే అతను పరిపూర్ణుడుగా తెలియబడుతున్నాడు. ఉమ్, ఎవరికి? ఈ రహస్యం తెలిసిన వారికే. ఉమ్, అతనికి పునః జన్మ నా ఏతి, ఉమ్, పునః జన్మ నా ఏతి. కింద చూడండి, మాం పునర్జన్మ నైతి, ఉమ్, నా ఏతి పునర్జన్మ. ఇంకా అతనికి జన్మ అనేది లేదు. ఉమ్, చచ్చిపోయిన తర్వాత ఆయన ఏడికి పోతాడండి? ప్రశ్న రాసుకోండి. ఉమ్, ఒక్కసారి గురువు దగ్గర సూచన అతను పరిపూర్ణుడైతే ఉమ్, మరణానంతరం అతను ఎక్కడ పోతాడు? ప్రశ్న. ఉమ్, అదే మనంతా లేకుండా ఏమండి? లేకుండా పోతాడు. అదే ఇప్పుడే లేకుండా పోయినట్టు అనుకోండి, ఉమ్, ఎక్కడికి పోతాడు అనే దానికి ఆన్సర్ ఉంది. దాడ ఉంది ఆన్సర్ చూడండి. ఉమ్, మాం ఏతి, ఇప్పుడే పొంది ఉండాడు. అది ఎప్పుడో కాదు. మాం ఏతి అంటే పరమేశ్వరుడినే అపరోక్షం చెంది ఉన్నాడు. ఉమ్, లేకుండా పోతాడు అని మనం చెప్పామనుకో, ఎప్పుడో లేకుండా పోతాడు, ఇప్పుడే లేకుండా పోయినాడా? ఇప్పుడే లేకుండా పోయాడు. ఇది పరిపూర్ణత. ఇప్పుడే లేకుండా పోయినాడు, ఈ క్షణమే.
అదేలేండి. కాల పరిమితి లేదు తండ్రి. మోక్షం ఒక కాలంలో వచ్చేది కాదు. స్వతసిద్ధమైనది మోక్షము, అపవర్గ పదవి. ధర్మార్థ కామ మోక్షాలు అనే మోక్షం కాదది, అది అపవర్గ పదవి. ఇక్కడికి వచ్చేసేయండి ఇక్కడికి. కాబట్టి అతను యాతి అంటే పొందును అంటే ఏం పొందుతాడు? నన్నే. నన్నే అంటే పరమేశ్వరుణ్ణి. పరమేశ్వరుణ్ణి పొందడమే ఇక్కడ పరాం గతిం అంటే అర్థం. ఇప్పుడు జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూద్దాం. ఇంకా మనకు 25 నిమిషాల టైం ఉంది, కాస్త జాగ్రత్తగా తెలుసుకుందాం. అధ్యాయం ఎండింగ్కి వచ్చాం. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ, ఒక రోజు కానీ 2 రోజులు కానీ అయిపోతాం. తెలిసి రేపటికే అయిపోవాలనుకుంటున్నా. చూద్దాం. చూడండి, దీని వ్యాఖ్య కొంచెం జాగ్రత్తగా గమనించాలి మనం. దీనికి టైటిల్ ఏం పెట్టాము గుర్తుంది కదా? అసుర సంపదపై విజయము. ఏతైర్ విముక్త కౌంతేయ తమోహో ద్వారైకి, అంటే నరకానికి ద్వారమైనటువంటి కామక్రోధ లోభాలను ఎప్పుడైతే విడిచిపెడుతున్నాడో అతని ప్రవర్తన అస్పర్శ యోగమయ్యి అతను పరిపూర్ణుడుగా అపరోక్షత చెంది అతను నన్నే పొందుతున్నాడు అని గురువు గారు అంటున్నారు. నన్నే పొందుతున్నాడు అంటే పూజారి వెంకటేశాన్ని కాదు, కృష్ణుడిని కాదు, పూజారి వెంకటేశాన్ని కాదు, కృష్ణుడిని కాదు, అర్జునుడిని కాదు, ఒక ప్రదేశాన్ని కాదు. అది ప్రత్యక్ష శ్రోతలకు ప్రత్యక్ష ప్రమాణమే, అనుభవైక వేద్యమే. అది కొత్తగా వచ్చేది కాదు, ఎప్పుడు ఉండేది అది. సత్య శాశ్వతమైన వాడుగా తనను తాను అపరోక్షము చెందుతున్నాడు. జీవులకు కేవలం అతడు ఈ దోషమండలినంతా తన నుండి పూర్తిగా దూరమునర్చినప్పుడు విజయం అంటే వదులుకోవడం. చూడండి, తన నుంచి పూర్తిగా వాటిని తీసేసినప్పుడు ధర్మాది చతుర్విధ పురుషార్థములను గురించిన మాటలను నోట పలకనగును. అప్పుడు అతను ఏదైనా మాట్లాడ్డా అప్పుడు బోధాధికారం ఇస్తారు అతనికి. ఆయన కూడా బోధించను, గురువు చేయడం కాదు అది. వాడు చెప్పేదానికి పనికొచ్చాడంటే వాడు చెప్తున్నాయినా, అరే నేను ఇంతమందికి నిజంగా నేను అట్ట తయారైన వాడినేనండి. నేను మొత్తం నేను ముందు ఈ ప్రబోధులకి రాకముందు పూర్తిగా నేను కుర్చీని పగలగొట్టేవాడిని, ఇంట్లో అనవసరంగా నిద్రలేపెట్టేవాడిని, ఎవరినంటే వాళ్ళని నిద్రపోతా ఉండే వాడిని తెట్లేపెట్టేవాడిని. నేను లేచినాను, మీరు ఇంకా లేదేమి, ఇంకా నిద్రపోతాడారా, అది ఇది అని బెదిరించేవాడు అందరిని. కానీ ఈ బోధ గురువు దగ్గర నుంచి స్వీకరించి దీన్ని 10 మందికి చెప్పడం వల్ల నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతేనండి. ఈ త్రిదోషాలు జీవుని యందు జాగరితమై ఉన్నంత వరకు, అంటే అవి యాక్టివేషన్ లో ఉన్నంత వరకు, లేని భ్రమ యాక్టివేషన్ లో ఉన్నంత వరకు అతనికి ఈ పరిపూర్ణ ప్రబోధ పట్టదు. ఈ త్రిదోషములు జాగరితమై ఉన్నంత వరకు, ఏది కామము, క్రోధము, లోభం అండి, ఇవి అతని మనసులో ఉండేంత వరకు నిజమైన కళ్యాణమును కలుగజేసేటువంటి అచల పరిపూర్ణానికి సంబంధించినటువంటి మాటలు ఏవి కూడా అతని చెవులు వినేదానికి సిద్ధంగా ఉండదు. అదే ధృతరాష్ట్రుని కథ. ఏం చెప్పినప్పటికీ అతను వినేవాడు కాదు. కానీ చెప్పమని చెప్పి మాత్రం అడుగోపారు విదురుడి దగ్గర వచ్చి కూర్చునేవాడు. భారతం అంతా అదే ఉంటది. విదురుడి దగ్గర వచ్చి కూర్చునేటువంటి వాడు. అప్పుడు చివరిగా ఒకసారి అతను ఏం చేశాడంటే, నేను దాసి కొడుకు కదా, వ్యాసుని కొడుకే ఆయన కూడా, నేను దాసి కొడుకు కాబట్టి నేను చెప్తే నీకు అర్థం కాదేమో, నీకు డైరెక్ట్ గా సనత్ సుజాతీయుడిని పిలిపిస్తానని చెప్పి అతను ధ్యానం చేసి సనత్ సుజాతీయుడిని పిలిపించి ధృతరాష్ట్రునికి ఆస్పర్శయోగం బోధించినట్లు శాస్త్రం ఉంది. ఇవంతా కూడా సనత్ సుజాతుడు ఎవరు, ధృతరాష్ట్రుడు ఎవరు, విదురుడు ఎవరు అని ఎంక్వైరీ చేసినంత వరకు మనకు రాదు. శాస్త్రంలో చెప్పబడిన విషయాన్ని నేను పాటించినప్పుడే నాకు ఉపయోగం. అట్లా గురువే మనకు ఆచరణ ద్వారా రక్షిస్తాడండి. ఈ మాటలు సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పారు. ఆ తరువాత వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు. అంటే డిఫరెంట్. ఆత్మ పట్ల ప్రేమ, ఆత్మ నాశమగుననడి భయము మనస్సున కలవాడు ఈ మార్గమునందు ఎప్పటికీ పోకూడదు.
నాకు ప్రత్యక్ష ప్రమాణమే ఇది. ఉమ్, ఆయన నేనేం చేశానంటే, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ, ఇది భలే ఉంది. ఇది ఆత్మ పట్ల ప్రేమ, ఆత్మ నాశనం ఉండే భయం ఉండేటోడికి ఉమ్, ఈ మార్గం పనికిరాదండి. ఉమ్, దీనికి ప్రూఫ్ ఏంటంటే, ఉమ్, మనం ఇప్పుడు ఇల్లు కట్టాల్సిన అవసరం వచ్చింది. అది జీవితంలో ఇల్లు ఖచ్చితంగా కట్టాలని కొంతమంది ప్రోద్బలం చేయడం వల్ల ఇంటి పని మొదలైంది. ఉమ్, దానికి అప్పులు చేసి కుప్పలు వేసుకునే బదులు ఎకరా పొలం అమ్మేయాలనుకున్నాం. ఉమ్, ఎకరా పొలం అమ్మేటప్పుడు ఆ కొనుక్కుని ఆయన వచ్చినాడండి. ఆ, ఆ కొనుక్కుని ఆయన అంతా చూస్తే మిమ్మల్ని ఎందుకు ఇంతమంది గౌరవిస్తారు, ఏమి ఇదంతా మీ రహస్యం ఏమి అంటే, కొద్దిసేపు ఒక 2 నిమిషాలు చెప్పిన హ్యూమన్ వాల్యూస్ అని ఉమ్, చెప్పి, అదే హ్యూమన్ వాల్యూస్ అంటే ఏముందండి, నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే 3 ఎక్కువ ఉన్నాయి, ఉమ్, ఇంకా నేనేం సంపాదించే అవసరం లేదు, ఆల్రెడీ నాకు ఉంది, నేను ఊరికే సంపదల మీద వెంపర్లాడాల్సిన అవసరం లేదని ఉంటుంది నా ప్రబోధం ఎప్పుడు కూడా. ఉమ్, ఆయన అది వినేసి, ఇది చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరమైన గుణం అంటాడు ఆయన. ఉమ్, వింటాడంట ఆయన. ఆ, ఆ, ఇంకో మాట చెప్పాను, ఉమ్, సరేనండి మీకు చెప్పలేను కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఒకటి ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంకొకటి ఇంకేదో చదువుతున్నాడు అని చెప్పారండి. ఉమ్, అయితే మీ పిల్లలైనా ఇంకా మీకు చెప్పే అవకాశం లేదండి, మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఉమ్, మీ పిల్లల ఫోన్ నెంబర్లు ఇవ్వండి, వాళ్ళు డిగ్రీ చదువుకుంటా ఉన్నట్లయితే, నేను కూడా డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ కనుక ఉమ్, ఈ వీడియో మీ పిల్లలిద్దరికి ఉపయోగపడేట్టుగా ఉంటే, మానవ సంబంధాలు అనే ఒక వీడియో ఉందండి, రేడియోలో నేను చెప్పిందండి అది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది వినండి. ఉమ్, రేడియోలో నేను చెప్పినటువంటి వాయిస్ ఒక అర్ధగంట ఉంటుందండి. మానవ సంబంధాలు అనే వీడియో మీ పిల్లలిద్దరికి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఉమ్, అది విన్న తర్వాత వాళ్ళలో ప్రవర్తన మార్పు మీరే చూస్తారు, మిమ్మల్ని బాగా గౌరవిస్తారండి. మీ పిల్లలు మిమ్మల్ని బాగా గౌరవిస్తారు, మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటారు, మీ కుటుంబంలో ఇంకా ఆనందంగా ఉంటారండి. ఆ పిల్లల నెంబర్లు ఇవ్వండి, నేను వీడియో వాళ్ళకి పంపిస్తానని అడిగినానండి. ఉమ్. అయ్యోయ్యో, మా పిల్లల్ని కూడా ఈ విధంగా సంపాదించుకుంటూ చేసేవాకండి. ఎంతసేపు దాని చుట్టూ తిరుగుతున్నాను మైండ్. అంటే నీలాగా నువ్వుదా మొత్తం తిరుమలాగా రాయిచ్చేసినావు, నాకేం సంపాదించేది వద్దంటావు, మళ్ళీ మా పిల్లల్ని కూడా నీలాగా పేదోడు అయిపోమంటావా? సరే అయితే ఓ మాట చెప్పయ్యా, అంటే మేము ముగ్గురు ఆయనకు పరిచయం, మా అన్న మా తమ్ముడు నేను ముగ్గురు పరిచయం. అదేలేండి. నేను అడిగాను, ఉమ్, నేను ఏమన్నా, ఇప్పుడు మా అన్న మా తమ్ముడు నేను ముగ్గురున్నాం కదండి, ఉమ్, మా ముగ్గురులో ఎవరు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరు ధనవంతుడు మీరే చెప్పండి అని అడిగా. ఉమ్. సార్ వాళ్ళ గురించి నాకు చెప్పనే బాకండి సార్, మీ అంత ప్రశాంతత వాళ్ళకి జీవితంలో రాదు సార్. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఉమ్, అది కరెక్ట్ గా చెప్తాడు. ఆ, నా సందేహం మీ దగ్గర ఎందుకు పెడుతున్నానంటే, ఆ, చూడండి, ఈ హ్యూమన్ వాల్యూస్ అనేది పిల్లల్ని చెడిపేస్తుంది అని అతను ఎందుకు అనుకున్నాడో మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు పొలం దేవుడికి ఇచ్చారు 5 ఎకరాలు, మళ్ళీ వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు న్యూసెన్స్. ఈ ఐడియా నాకు ఇంతవరకు రాలేదు. అంటే ఈయన కొని పెడతా ఉంటే వాళ్ళు ధర్మం చేసేస్తారు అనుకున్నాడు అంతే, అని నా కాన్సెప్ట్ అది కాదు. వాళ్ళు సంపదలకు అతీతంగా మంచిని పెంచి తల్లిదండ్రులను గౌరవించి బాగా జీవిస్తారు అని నేను చెప్తాండేది అంతే. ఓహో మీరన్నట్టు, ఓహో ఇతనితో సాంగత్యం చేస్తే నా పిల్లలు కూడా నా ఆస్తిని మొత్తం ధర్మం చేసేస్తాడని భయపడ్డా. అది అంటే ఇప్పుడు అతనికి ఇంకా పరిపూర్ణ బోధ చెప్పే అవకాశం ఉందా చెప్పండి? అంత మాత్రం లేదు. అది ఇక్కడ చెప్తాడు అది. కాబట్టి ఆత్మ పట్ల అంటే ఇక్కడ తన పట్ల అని అర్థం. ఆత్మ పట్ల అంటే తన పట్ల, తను నాశనమగుననేటువంటి, ఓహో ఇప్పుడు ఈ ఉదాహరణ ఆయనకైతే సరిపోతుంది. తన పట్ల నన్ను నాశనం చేస్తాడు వీడు అంటే నన్ను గురించి మళ్ళీ పవిత్రంగానే భావన ఉంది ఆయనకి. కానీ ఈ మానవ సంబంధాల వీడియో మాత్రం వాళ్ళ కొడుకులు గట్టి పరిస్థితిలో చేరడానికి వీలు లేదంట. ఏం చేయమంటారు? ఈ ప్రపంచంలో అందరూ కావాలని అడిగితే అన్ని కాలేజీలు ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ ఇప్పుడు మొన్న వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు నా ద్వారా తయారు చేయబడిన వీడియో అన్ని కాలేజీల్లోనూ దీన్ని మొత్తం డిగ్రీ ప్రైవేట్ కాలేజీలు, తర్వాత గవర్నమెంట్ కాలేజీలు, అన్ని కాలేజీల్లో ఈ వీడియో మొత్తం వైరల్ అయ్యి అందరూ ఇది వింటుంటే ఈయన పిల్లల్ని మాత్రం దాన్ని వినొద్దంటాడు. అంటే అప్పుడు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఇప్పుడు నాకు నా డౌట్ ఇప్పుడు క్లారిఫై అయింది. అంటే చూడండి, అతడు ఇంకా నిరంతరము జాగరూకుడై ఉండవలెను. అతను ఎట్టోడు తెలుసా? జ్ఞానేశ్వర్ చెప్తున్నాడండి ఇవన్నీ. తన పొట్టకు రాయి కట్టుకొని, తన పొట్టకు రాయి గట్టి కట్టుకొని
కేవలం తన భుజబలం వల్లనే సముద్రాన్ని ఈది దాటగోరినవాడితో సమానం. బాగుంది. అంతే, సముద్రాన్ని దాటాలంటే పడవ ఎక్కితే దాటి ఆపకపోతారు గానీ తన పొట్టకు మాత్రం గట్టిగా రాయి కట్టుకొని పోయా నీ పడవన వద్దుగానే నాకే శక్తి ఉంది నేనే దాటేస్తానంటాడు. మళ్ళీ రాయి కట్టుకొని దట్టటోటే మనం ఏం చేయమని ఏనాడు. ఇది జ్ఞానేశ్వర్ రాసింది, నేను చదువుతున్నా, నేనే రాయలేదు. లేదా జీవించి ఉండాలనే తలంపుతో కాలకూట విషయాన్ని తాగేవాడేవాడు. అంతేనా కదా? ఇప్పుడు నరకానికి రోడ్డు వేసుకుంటున్నాడండి, నరకానికి బాట వేసుకుంటున్నాడు. జీవించి ఉండేటప్పుడే మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ వేసుకుంటున్నాడు రోడ్డు, అంతేవాడు. కామ క్రోధ లోభములను తన వెంట పెట్టుకొని తన కార్యసిద్ధి కోరేవాడు అంతా కూడా ఇట్లాంటి వాళ్ళే అవుతారు. కాబట్టి ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఆస్తులు వస్తాయి పోతాయండి, సంబంధాలకు బాగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వస్తువుల్ని వాడుకోవాలి, మానవ సంబంధాల్లో ప్రేమ ఉండాలి, కానీ సంబంధాలని ఆస్తి కోసం వదిలేస్తున్నారు. అవును, చాలా దారుణమైనటువంటిది. శుభలగ్నం సినిమాలో డైలాగ్ ఉంది, అది చెప్తాను దీనికి. శుభలగ్నం సినిమాలో ఏం చేస్తారంటే, ఒక ఆమె ఏం చేస్తుందంటే ధనవంతురాలైనటువంటి ఫ్రెండ్ ని కలుస్తుంది ఆవిడ, రామని. మేము కూడా ఉన్నోళ్ళమేనండి. మాటికి చిన్నప్పుడు ఎప్పుడో చూసింది ఆవిడ కారులో ఈవిడికి లిఫ్ట్ ఇస్తుంది కొంచెం దూరం అంతే. ఇప్పుడు మాటికి ఈవిడ ఆమెను ఏమంటుందంటే, మేము కూడా డబ్బున్నోళ్ళమేనండి, మేము కూడా డబ్బున్నోళ్ళమే, మా ఇంట్లో మీకు ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ ఇద్దాం అనుకుంటున్నాను రండి అని చెప్పేసి ఆ కారులో వాళ్ళ ఇంటికి పిలుచుకుని పోయేదానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు చాలా పేదవాళ్ళు కనుక మా ఇంటికి పిలుచుకుని పోతాను కదా, గేట్ బయట తాళం వేసి ఉండే ఇంటిని ఒక చోట ఆపుతుంది. ఆ తాళం వేసి ఉండేదే మా ఇల్లు అని దిగి ఆ ఇంటికి పోయి, అరే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినారు, తాళం ఇక్కడ పెట్టకుండా మర్చిపోయి జేబులు వేసుకుని కూర్చుంటారు, లేకపోతే ఈ గేట్ ఓపెన్ చేసి లోపల పోయేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్ నీకు ఇద్దాం అనుకున్నా, ఇదే మా ఇల్లు, మేము పెద్ద ధనవంతులు, మేము పెద్ద డబ్బు ఉండేవాళ్ళు అన్ని చెప్తుంది. కాబట్టి తాళం లేదంటే అప్పుడు ఆవిడ అంటది, పక్కన ఉండే ఆవిడ, ఆ తాళం నా దగ్గర ఉండదు అని. ఎట్లా నీ దగ్గర ఉండదు? ఇది మా ఇల్లే నాకు చూపిస్తాండవు నువ్వు, కాబట్టి డబ్బు లేనంత మాత్రం మనిషి విలువ లేకుండా పోదు, నువ్వేం గొప్పలు చెప్పమాకు అని కొన్ని బుద్ధి గడ్డి పెట్టిపోతుంది. డబ్బు లేనంత మాత్రాన మనిషికి విలువ లేకుండా ఉండదండి, అది చెప్తుంది. చివరికి కొద్ది రోజుల తర్వాత ఈవిడేం చేస్తుంది, మొగుడు నమ్మేసి ఆ ఇల్లు కొంటది. మొగుడు నమ్మేసి అదే ₹1,00,00,000 అమ్మేస్తుంది కదా, సినిమా మీకు తెలిసిందే కదా. ₹1,00,00,000 భర్తనే, అదే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అక్కడ నటించిన వాళ్ళు ₹1,00,00,000 భర్త నమ్మేసి ఇదే ఇల్లు కొనేస్తుంది. అప్పుడు అక్కడ ఒక వాల్యూ చెప్తారు, అది ఇక్కడ మనకు అవసరం చూడండి. అప్పుడు సుహాసిని ఏం చేస్తుందంటే, ఆమె ఇల్లంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయన ఫోటో ఒక్కటి కోసం వస్తుంది ఆ ఇంటికి. అప్పుడు ఈవిడ చెప్పి చూపిస్తుంది, ఏమి ఆ రోజు గొప్ప పలికినావు, పేదోళ్ళని నన్ను ఎగతాలు చేసినావు, ఇప్పుడు నీ ఇల్లే నేను కొనేసాను కదా, ఇప్పుడు నేను ధనవంతులని ఒప్పుకుంటావా అని చెప్తాను అనమాట. లేదు నేను ఒప్పుకోను, నువ్వు ఇప్పుడు కూడా పేదరాలివే. ఎందుకు పేదరాలు తెలుసు? ఇల్లు కొన్నప్పటికీ నువ్వు పేదరాలివే. ఎందుకు తెలుసా? నేను నా ముగ్గురిని బతికించుకోవడం కోసం నేను ఇల్లు అమ్ముకున్నాను. నువ్వు నీ ముగ్గురు నమ్ముకొని నా ఇల్లు కొన్నావు. నీ ముగ్గురు నమ్ముకొని నా ఇల్లు కొన్నంత మాత్రాన నువ్వు నాకంటే గొప్పదానికి కావు. నేను నా ముగ్గురిని బతికించుకోవడం కోసం నా ఇల్లు అమ్ముకున్నాను, నేనే గొప్పది అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఆ విధంగా డబ్బు వచ్చినంత మాత్రాన ఏదైనా వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ అండి. కాబట్టి ఈ యొక్క కామ క్రోధ లోభ మోహాలనే మూడింటిని నామరూపాలు లేకుండా నాశనమునర్చిన తర్వాతనే అతనికి పరిపూర్ణ బోధ పడుతుంది, లేకపోతే పట్టదు. కాబట్టి ఈ మూడు కూడా కడియములు గల శృంఖలములు తెగిపోయినప్పుడే, కడియములు అంటే మూడు, కామము క్రోధము లోభము అనేది మనిషిని విడిచిపెట్టినప్పుడే, మనిషి దాన్ని విడిచిపెట్టినప్పుడే జీవుడు ఆత్మహిత మార్గమున అంటే శ్రేయో మార్గమున మోక్ష మార్గమున ప్రవర్తిస్తాడు. చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎట్లాంటిది తెలుసా? మూడు
కఫము, పిత్తము, వాతము. ఆ, ఈ మూడు లేకుండా జన్మ లేదు, ఈ మూడిటితోనే మరణం. అది. ఉమ్, శరీరంలో ఉంటాయి అవి, అవును. కఫము, పిత్తము, వాతము. ఉమ్, ఈ త్రిదోషముల చేత విడువబడిన శరీరము. ఈ మూడింటితోనే జన్మ స్టార్ట్ అవుతుంది. మనిషి పుట్టడం తల్లిగడ్డల నుంచి వచ్చేదే కఫము, పిత్తము, వాతంతోనే. అంతే. గుర్తుపెట్టుకోండి, ఈ మూడింటితోనే రోగాలతో కూడినటువంటి ఈ శరీరం తల్లి కడుపులో పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీనికి ఎప్పుడో ఒక రోగం వస్తానే పోతానే ఉంటుంది దీనికి. అటువంటి ఈ శరీరంతో చాడీలు, దొంగతనము, వ్యభిచారము అనేటువంటి త్రికూటములు, అలిప్తముగా ఉండేటువంటి నగరము లేదా ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికములనే రేపు తాపముల చేత విడుదల పొందిన అంతఃకరణం మాత్రమే సుఖంగా ఉంటుందండి. గమనించండి, కఫము, పిత్తము, వాతములతో ఈ శరీరంలో అలిప్తంగా ఉండేవాడు పరిపూర్ణుడండి. అతనిని ఈ దోషాలు ఏమీ తెలియవు, ఈ జ్వరాలు ఏమీ తెలియవు. ఈ జ్వరాలు, రోగాలు, రుగ్మతులు అతనికి లెక్కలేదు. అంతేకాదు, అతనికి ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికములనే త్రితాపముల చేత విడుదల పొందేసి ఉంటాడు. అతను సుఖంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఈ కామాధికముల నుండి, కామాధికములు అంటే మొత్తం 10 అని అర్థం. ఆడ కామము, క్రోధము, లోభము, మోదము, మదమాత్సర్యము, ఈర్ష్య, ద్వేష, అసూయ, అన్ని మొత్తం ఈ 3 అనేటువంటి బిందువు నుంచి త్రిపుటి రహితుడైతే అన్నిటి నుంచి కూడా ముక్తుడయ్యి ఈ సంసారంలోనే సుఖిస్తాడు. ఇక్కడే పరిపూర్ణుడిగా తెలియబడతాడు ఆయన. ఇప్పుడు సచ్చిన తర్వాత కాదు మోక్షం వచ్చేది, ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే. కాలపరిమితి లేదు, కాలపరిమితి లేదంటున్నారు. ఎట్లొస్తుందండి? కాలాతీతంగా ఉండేది, గమనించండి, కాలాతీతంగా ఉండేది కాలపరిమితిలో దొరికేదా? దొరకదు. కాబట్టి ఎప్పుడు ఉండేది అది. మరి అది తెలిస్తే అప్పుడు అతను మోక్ష మార్గాన్ని బట్టి మహాత్ముల సత్సాంగత్య ప్రాప్తిని పొందుతాడు. ఆ తరువాత సత్సంగ ప్రభావం వల్ల, శుద్ధ శాస్త్ర సహాయం వల్ల, శాస్త్రంలో శుద్ధ శాస్త్రాలు, అశుద్ధ శాస్త్రాలు అని ఉంటాయండి. భగవద్గీత ఒకటే శుద్ధ శాస్త్రం. దాన్ని అనుసరించి కొన్ని పిల్ల గ్రంథాలు రాయబడ్డాయి, అవి కూడా పర్వాలేదు. అందులో మీకు ప్రూఫ్ కొన్ని చెప్పేస్తాను. భగవద్గీతను అనుసరించి రాయబడినటువంటి వ్యాఖ్యానాల్లో నంబర్ 1 శంకర భాష్యం, నంబర్ 2 జ్ఞానేశ్వరి, లేటెస్ట్ గా నంబర్ 3 గీతా మకరందం. అవును, విద్యాప్రకాశానందగిరి స్వామి. వీటన్నిటినీ క్రోడీకరించి రాసిందే శివరామ దీక్షితీయం. ఈ శివరామ దీక్షితేమో ఇట్లాంటి ఇంతవరకే, ఇంకా మిగతంతా వేరే కబుర్లు చెప్పేటువంటి దీన్ని ఉపయోగించి పండితారాధ్య పండిత శివానంద స్వామి శిరోమణి, శిఖామణి రాశారు. కంద పద్యాలు, కందార్థ దరువులు రాసినటువంటి కృష్ణప్రభువులు ఇట్లా కొన్ని ఉన్నాయండి. ఆయన పంచదశి స్వామి ఉండారు కదా, ఆయన దుర్గానంద పంచదశి స్వాములు. ఇట్లా గురు పరంపరలో వచ్చిన గ్రంథాలు మాత్రమే సరైనటువంటివి తప్ప మిగతా పనికిరాని గ్రంథాలు ఎక్కువ ఉంటాయండి. చివరికి గురువు దగ్గర నుంచి నేరుగా ఇతను పరిపూర్ణుడుగా అపరోక్షం చెందిన తర్వాత గ్రంథంతో పనే లేదు. భగవద్గీత ఏం పని మళ్ళీ? భగవద్గీత నువ్వుగా అయిపోయినాక మళ్ళీ గీత ఏం పని దానికి? కాబట్టి అప్పుడు ఆ సమయంలో అతని గురుకృప చేత అతనికి నిరంతరం ఆత్మానంద రాజ్యంలో ఉండేటప్పుడు అక్కడ అతడు ప్రయోజనులందరికీ పరాకాష్ఠ, ఇది తప్ప ఏం పరాకాష్ఠ అంటే ఇంక దానికంటే ఉన్నతమైన పదవి లేదు, సమానమైన పదవి లేదు. అది పరాకాష్ఠ. ఆ ఆత్మస్థితిని అనేటువంటి అతను ఆ తల్లిని కలుసుకుంటాడు. తల్లిని పొందినటువంటి బిడ్డ ఎంత సంతోషిస్తుందో, పరిపూర్ణాన్ని అపరోక్షం చేసుకున్నటువంటి అతను ప్రకృతి మాత ఒడిలో పరిపూర్ణుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనిని కలవడమే మన అదృష్టం, అతని నోటి మాట వినడమే మన అదృష్టం. మరి ఆ ప్రకృతి మాతలో ఉండేటువంటి, ప్రకృతి ఒడిలో ఉండేటువంటి పరిపూర్ణ గురుమూర్తిని కలిసిన వెంటనే ఆ తక్షణమే అతనికి సంసార నగార ఆగిపోతుంది. సంసార నగార ఆగిపోతుంది. సంసారంలో మోగుతా ఉండేటువంటి దుర్గుణాలన్నీ ఒక్కసారిగా మటుమాయమైపోతుంది. ఈ రీతిన పురుషుడు కామ, క్రోధ, లోభ అనేటువంటి మూడింటి నుంచి
పూర్తిగా విముక్త, బయటికి వస్తాడండి. సొంతం చేసుకునేది కాదు. కామ క్రోధ లోభాల నుంచి బయటికి రావడం పరిపూర్ణత చెందడమేనండి. ఇప్పుడు అతన్ని స్వతంత్రుడు అంటారు. అతను స్వతంత్రుడు. అతడే పైన చెప్పినటువంటి లాభానికి ప్రభువు అవుతాడు. నెక్స్ట్ శ్లోకం నంబర్ 23. ఈ పరిపూర్ణుడు కావడానికి శాస్త్రబద్ధంగా నడుచుకుంటేనే అనేది ఈ శ్లోకం అండి. దీంట్లో మీకు డౌట్ వస్తుంది, అది నెక్స్ట్ అధ్యాయంలో కొనసాగుతుంది ఈ డౌట్ అండి. ఇది అయిపోయింది. 23 ఇప్పుడు అండి. కానీ శ్రీ భగవాన్ ఉవాచ యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. కొన్ని ఏమంటారు హింట్, కొన్ని సూచనలు ఇస్తాను ఇక్కడ మీకు. ఈ శ్లోకంలో వచ్చే సందేహాలంతా రాసి పెట్టుకోండి. ఎవరైనా దీని వ్యాఖ్యలో వచ్చే డౌట్ రాసి పెట్టుకోండి. దీంట్లో వచ్చే డౌట్స్ అంతా తర్వాత అధ్యాయంలో తీరుతాయి. ఈ 23వ శ్లోకం ఎట్లుంది, ఇదే భావం 17వ అధ్యాయానికి చివర వచ్చే శ్లోకం కూడా ఇదే వస్తుంది, ఇట్లాగే వస్తుంది. అంటే గురువాక్యాన్ని విన్నవాడు మాత్రమే పరిపూర్ణత అపరోక్షమవుతుంది, వినని వాడి గత అధోగతి అని చెప్పడం ఇక్కడ అర్థం. అంటే పుస్తకం ప్రమాణంగా కాకుండా గురువాక్యం ప్రమాణంగా మాత్రమే సద్గురువాక్యం సఫలము, అప్పుడు మాత్రమే విధిరాత విఫలం. కాబట్టి ఇక్కడ యహ అంటే ఎవరైతే శాస్త్ర విధిం ఉత్సృజ్య. శాస్త్ర విధి అంటే అర్థం చెప్పడానికి ఈరోజు టైం సరిపోదు, రేపు వివరిస్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను బాగా. శాస్త్ర విధి అంటే అర్థం ఏంటంటే శాస్త్రం చెప్పిన దాన్ని గురువు ద్వారా విన్నట్లుగా నడుచుకునేవాడు అని అర్థం. కాబట్టి శాస్త్రం చెప్పినట్టు నేరుగా నడుచుకుంటే మళ్ళీ గురువులంతా ఎందుకు ఉండేది, ఇంకా గురువు అవసరమే లేకుండా ఉండేది. శాస్త్రం చెప్పినట్టుగా నేరుగా నడుచుకునేదానికి జన్మ దోషం అడ్డం వస్తుంది కనుక ప్రతి జన్మలోనూ ఎవరికైనా కూడా రాముడికే గురువు కావాలా, కృష్ణుడికే గురువు కావాల్సి వచ్చా, శివరామకృష్ణుడికే గురువు కావాల్సి వచ్చా, శంకరుడికే గురువు కావాల్సి వచ్చా, నేనెంతోనండి. కాబట్టి శాస్త్ర విధిని అంటే అర్థం ఏంటంటే శాస్త్రములో చెప్పబడినటువంటి విషయాలను గురుముఖంగా పాటిస్తే వాడు అస్పర్శయోగి, వాడు పరిపూర్ణుడు. ఉత్సృజ్య ఈ మాట పెడచెవిన పెట్టినాడంటే, ఉత్సృజ్య అంటే వదిలేస్తే గురువు చెప్పిన వాక్యాన్ని పాటించకుండా కామకారత తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే, తన ఇష్టం వచ్చినట్లు అనేది కూడా రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తన ఇష్టం వచ్చినట్లు అంటే గురువాక్యంతో కాకుండా వీడి సంస్కారాల ప్రకారం వీడు ప్రవర్తిస్తే, వర్తతే అంటే ప్రవర్తిస్తే, సహ అతడు సిద్ధిం అవాప్నోతి నా అచల పరిపూర్ణ సిద్ధిని పొందలేడు. నా పరాం గతిం అంటే పూర్తిగా ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో చివరి పదాలకు ఇది వ్యతిరేకం. ఖచ్చితంగా పరిపూర్ణత చెందుతాడు, పరిపూర్ణుడుగా ప్రవర్తిస్తాడు అని ముందు చెప్పినాం కదా. ఇప్పుడు ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం భగవద్గీతలో చెప్పబడినటువంటి సర్వశాస్త్ర సంగ్రహమైనటువంటి గురువాక్యానికి అనుకూలంగా నడుచుకోకుండా ఉండేటువంటి వాడు పరిపూర్ణత చెందే వీలు లేదు 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 అనేది దీని అర్థం అండి. కాబట్టి అట్లా నడుచుకోకపోతే అతనికి ఇహలోకంలోనే సుఖం లేదు, ఇంకా పరలోకంలో ఏంది, నా సుఖం నా పరాంగతం. ఇక్కడే వాడు సుఖంగా జీవించడు, ఎప్పుడు వాటిలో యుద్ధం నడుస్తూనే ఉంటది. వాడికి పరలోకం సంగతి చెప్పే అవసరమే లేదు. దీని వివరాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. ఇంకా 2 రోజులకి ఈ అధ్యాయం పూర్తి రేపు ఎల్లుండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి. నరకదారులు వదిలిన మనుజులే శుభకర్మలాచరించి తప్పక పరమగతిని పొందును.
శాస్త్రోక్త కర్మలన్నీ వదిలేసి కావ్య కర్మలు చేసితే సుఖప్రాప్తి లభించదు, వారికి పరమగతి లేదు లేదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం. మంగళ అమ్మ కానండి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే,
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో